సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎన్డీఏ ఉక్కు సంకల్పం, సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై విచారణకు ఆదేశాలు, 3 విభాగాలుగా సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ, తొక్కిసలాటలో గవర్నర్ సీఎంకు ఏం సంబంధం, పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు, మచ్చల సూర్యుడు చిక్కాడిలా, ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు, 5 నిమిషాల్లో బ్యాంకు దోపిడీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా వాగ్దానాలు, తినేటప్పుడు నీళ్లు తాగొచ్చా తాగకూడదా? ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్. ప్రతి పౌరుడు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడం, ఎక్కడ పడితే ఎక్కడ చెత్త వేయకుండా చూడటం తన ధర్మంగా భావించాలి. ఆంధ్రప్రదేశ్ అతి పరిశుభ్రమైన రాష్ట్రంగా పేరొందిన రోజే మనందరికీ గర్వకారణమైన రోజు. ఈరోజు వార్తలను చూద్దాం. ఎన్డీఏ ఉక్కు సంకల్పం. కొడిగట్టిన దీపంలా మిణుకుమిణుకుమంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉజ్వలంగా వెలిగించేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆర్థిక ఇంధనాన్ని అందించింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్లాంట్ను పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దీన్ని ఆమోదించింది. తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టడంలో ఉక్కు సంకల్పాన్ని చాటింది. ఈ ప్యాకేజీ వివరాలను శుక్రవారం ఇక్కడ కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలతో కలిసి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ ప్రతిష్టాత్మక సంస్థను నిలబెట్టడానికే ఈ ప్యాకేజీ ప్రకటించామన్నారు. అందువల్ల ఇకపై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్నదే ఉండదని భరోసా ఇచ్చారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం. కూటమి ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి గ్రామీణ ప్రాంతాల్లో 3, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పక్కనే చెరువులు, శ్మశానాలు ఉన్నాయి. దీనివల్ల చాలామంది ఇళ్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఈ కేటాయింపును రద్దు చేసి కొత్త పట్టాలు ఇస్తాం. కాలనీల్లో కొందరు ఇళ్లు కట్టుకున్నారు, కొందరు కట్టుకోలేదు. ఇలాంటి వారికి ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్లను రద్దు చేసి కొత్తగా పట్టాలు ఇస్తాం. గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు కొన్ని చోట్ల భూములు చూపలేదు. కోర్టు కేసుల్లో ఉన్న భూముల్లో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కొత్తగా ఇస్తాం. పట్టాలు పొందేందుకు గరిష్టంగా 5 ఎకరాల్లోపు మెట్టభూమి కానీ, 2.5 ఎకరాల్లోపు మాగాణి కానీ మాత్రమే ఉన్న బీసీఎల్ కుటుంబాల వారే అర్హులు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలను ఆసరాగా చేసుకుని ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తాం. స్థలాల పంపిణీకి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రి సారథ్యంలో కమిటీలు ఏర్పాటవుతాయి అని మంత్రి పార్థసారథి వివరించారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై విచారణకు ఆదేశాలు. సుప్రీంకోర్టులో 3 ఏళ్ల పాటు నడిచి సాక్షాత్తు ఆ కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ సర్కారు నిర్ణయాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన సిఐడి పూర్వ విభాగాధిపతి పివి సునీల్ కుమార్పై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియాను విచారణ అధికారిగా నియమించింది. ఈ మేరకు సిఎస్ విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్
హరీష్ గుప్తా ఈ కేసును విచారణాధికారి ముందు ప్రజెంట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సునీల్ కుమార్పై అభియోగాలు నమోదయ్యాయి. ఆ అభియోగాలు సరైనవి కావని, వాటిని కొట్టివేయాలని సునీల్ కుమార్ విన్నవించగా ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. 3 విభాగాలుగా సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం హేతుబద్ధీకరించి 3 విభాగాలను చేయనుంది. మల్టీపర్పస్ ఫంక్షనరీలు, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజించి జనాభా ఆధారంగా సచివాలయాలకు వారిని కేటాయించనుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆధునిక సాంకేతికతను సచివాలయాలకు అనుసంధానించనుంది. ఆస్పిరేషనల్ ఫంక్షనరీలు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులకు బాధ్యతల నిర్వహణ, ఇతర పాలనా వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులున్న నేపథ్యంలో వ్యవస్థను సరైన మార్గంలో పెట్టేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. తొక్కిసలాటలో గవర్నర్, సీఎంకు ఏం సంబంధం? పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు. తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కేంద్రం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనతో గవర్నర్, ముఖ్యమంత్రికి ఏం సంబంధమని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. పిల్లో వారిని ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారు కదా అని గుర్తు చేసింది. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలకు కట్టుబడి సీఎం, గవర్నర్ కార్యదర్శులను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని పిటిషనర్కు తేల్చి చెప్పింది. పిల్పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ కొంచెం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట, భక్తుల మృతి వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ లేదా హైకోర్టు విశ్రాంత జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన రైతు జి ప్రభాకర్ రెడ్డి పిల్ వేసిన విషయం తెలిసిందే. దానికి నంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. సీఎం, గవర్నర్ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపింది. పిల్ను నంబర్ కేటాయించే అంశంపై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. రిజిస్ట్రీ నిర్ణయాన్ని సమర్థించింది. మచ్చల సూర్యుడు చిక్కాడిలా. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో తప్ప పగలు సూర్యుడిని సాధారణ కంటితో చూడలేము. టెలిస్కోప్తో చూడాలంటే సోలార్ ఫిల్టర్లు ఉపయోగించాలి. సూర్యుడి ఉపరితలంపై ఉండే అధిక ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వీటినే సౌర మచ్చలుగా పిలుస్తారు. సాధారణంగా వీటిని కంటితో చూడలేము. అయితే వాతావరణంలో పెరిగిన పొగమంచుతో శుక్రవారం ఉదయం కాంతి తీవ్రత తగ్గి అరుదైన మచ్చల సూర్యుడు కెమెరాకు చిక్కాడు. సౌర మచ్చలు సాధారణంగా కొన్ని క్షణాలే కనిపిస్తాయి. ఒక్కోసారి కొన్ని నిమిషాలు, అరుదుగా కొన్ని గంటల పాటు ఉండవచ్చు అని నగరంలోని బిర్లా ప్లానిటోరియం ఇన్ఛార్జ్ హరిబాబు తెలిపారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు. పార్లమెంట్ 2025-26 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. 2024లో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది జూలై 23న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టారు. ఇప్పుడు రెండో బడ్జెట్ సభ ముందు ఉంచనున్నారు. ఈ సమావేశాలు తొలి విడత ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. తర్వాత మార్చి 9వ తేదీ వరకు సెలవు ఉంటుంది. శాఖల వారీగా జరిపిన బడ్జెట్ పద్దులపై పార్లమెంట్ స్థాయి సంఘాలు అధ్యయనం చేసి నివేదికలు సమర్పించడానికి ఆ సమయం కేటాయిస్తారు. తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు సాగుతాయి. తొలి విడత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు. మలి విడతలో బడ్జెట్ శాఖల వారీ పద్దులకు ఆమోదం తెలుపుతారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఫిబ్రవరి 12న
సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా పార్లమెంటుకు సెలవు ఉంటుంది. 5 నిమిషాల్లో బ్యాంకు దోపిడీ. కర్ణాటకలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. బీదర్లోని ఓ ఏటీఎంలో డబ్బులు నింపడానికి వెళ్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి మొత్తం సొమ్ము దోచుకున్న ఘటన మరవక ముందే మరో దారుణం జరిగింది. మంగళూరులో శుక్రవారం పట్టపగలే బ్యాంక్ దోపిడీ చేశారు. ముసుగు దొంగలు కేపీ రోడ్లోని కోటికర్ ఉళ్లాల సాకార బ్యాంకులోకి శుక్రవారం మధ్యాహ్నం కొందరు యువకులు తుపాకులు, తల్వార్లు, బాకులు చూపిస్తూ దూసుకొచ్చారు. సిబ్బందిని బెదిరించి 5 నిమిషాల్లోనే 12 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదు దోచుకుని పరారయ్యారు. ఈ సొత్తును మూటల్లో కట్టుకుని నీలిరంగు కారులో ఉడాయించారు. ఈ ఘటనా సమయంలో బ్యాంకులో సిబ్బంది 5 మాత్రమే ఉన్నారు. లోపల సీసీ కెమెరాలు దెబ్బతినగా ప్రస్తుతం మరమ్మతులు చేయిస్తున్నారు. బ్యాంకులో ఉన్న వ్యక్తి ఇచ్చిన ఈ కీలక సమాచారంతోనే దుండగులు దోపిడీకి పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సీసీ కెమెరాలు రిపేర్ చేయడానికి వచ్చిన టెక్నీషియన్ వేలికున్న ఉంగరాన్ని కూడా లాక్కెళ్లడం గమనార్హం. 5 ఏళ్ల కిందట ఇదే బ్యాంకులో దోపిడీ జరిగింది. తాజా ఘటనపై ఉళ్లాల ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా వాగ్దానాలు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలనే సంకల్పంతో ఉన్న భాజపా ఓటర్లకు పోటాపోటీగా హామీలిచ్చింది. మేనిఫెస్టోలోని మొదటి భాగాన్ని సంకల్పపత్రం పేరుతో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నింటినీ కొనసాగిస్తామని చెబుతూనే భాజపా అదనంగా వాగ్దానాలు చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణులకు 21,000 రూపాయల ఆర్థిక సాయం, 6 పౌష్టికాహార కిట్లు, ప్రస్తుతం ఇస్తున్న మొదటి సంతానం సమయంలో 5,000 రూపాయలు, రెండో సంతానం సమయంలో 6,000 రూపాయలకు ఇవి అదనంగా వస్తాయని హామీ ఇచ్చింది. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. తినేటప్పుడు నీళ్లు తాగొచ్చా తాగకూడదా? భోజనం చేసేటప్పుడు ఏదైనా చిరుతిండి తినేటప్పుడు నీళ్లు తాగవచ్చా అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. ఆహారాన్ని తింటూ మధ్యలో నీళ్లు తాగడం వల్ల పొట్టలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు పలుచగా మారి జీర్ణక్రియ ఆలస్యమవుతుందని కొందరు, పోషకాలను వేగంగా గ్రహించడంతో పాటు అధికంగా వేడికి గురికాకుండా శరీరాన్ని కాపాడుతుందని ఇంకొందరు అంటారు. తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరిస్తుంది, పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది. దీనివల్ల భోజనాన్ని ఆస్వాదించడం కష్టమవుతుంది. రుచికరమైన ఆహార పదార్థాలను తినేటప్పుడు నీళ్లు తాగాలని అనిపిస్తేనే తాగాలి. లేదంటే పొట్టలో నీటి శాతం పెరిగి అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. కొన్నిసార్లు తిన్న ఆహారం మింగేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. వృద్ధులకు నోరు పొడారిపోయి ఉంటుంది. కాబట్టి వీరికి కూడా ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటి సందర్భంలో కొద్దిగా నీళ్లు తాగితే అన్నవాహికలోని ఆహారం తేలికగా పొట్టలోకి జారుతుంది. నీరు అన్నవాహికలో కండెనలా పనిచేస్తుంది. ఆహారంలోని పోషకాలను కరిగించి శరీరం త్వరగా గ్రహించేలా చేస్తుంది. భోజనం మధ్యలో నీళ్లు తాగటం వల్ల ఎక్కువగా తినాలన్న ఆలోచన రాదు. దీనివల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. భోజనానికి ముందు, భోజనం తర్వాత కొద్దిగా నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయానికి తగినంత తేమ అందుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మూత్రపిండాల్లో నీరు చేరి మలాన్ని మెత్తబరుస్తుంది. దీనివల్ల మలబద్ధకం రాదు. శరీర వ్యర్థాలన్నీ తేలిగ్గా బయటకు వెళ్తాయి. శరీర తత్వాన్ని అనుసరించి దాహం వేసినంత మేరకు మాత్రమే నీటిని మెల్లగా తాగాలి. 1/2 గ్లాసు నుంచి 1 గ్లాసు వరకు నీటిని తాగవచ్చు. ఇంతకు మించి తాగితే కడుపు సాగినట్లు అసౌకర్యంగా ఉంటుంది. భోజనానికి అరగంట ముందు 1 గ్లాసు నీళ్లు తాగితే జీర్ణాశయం తేమగా ఉంటుంది. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రష్యా ఉక్రెయిన్ పోరులో 12 మంది భారతీయుల మృతి, 16 మంది అదృశ్యం. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతూ 12 మంది భారతీయులు మృతి చెందినట్లు, మరో 16 మంది అదృశ్యమైనట్లు
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం వెల్లడించారు. ప్రతిభకు పట్టం అర్జున అందుకున్న దీప్తి, గుకేష్, మను, హర్మన్ ప్రీత్, ప్రవీణ్లకు ఖేల్ రత్న క్రీడా పురస్కారాల వేడుక శుక్రవారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. గత ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్ 400 మీటర్ల T20 విభాగంలో ఛాంపియన్గా నిలవడంతో పాటు ప్యారిస్ పారాలింపిక్స్లో ఇదే విభాగంలో కాంస్యం సాధించిన ఈనాడు లక్ష్య క్రీడాకారిణి తెలంగాణకు చెందిన జీవాంజీ దీప్తి రాష్ట్రపతి నుంచి అర్జున పురస్కారం అందుకుంది. నేటి నుంచి మహిళల అండర్-19 ప్రపంచ కప్. మహిళల క్రికెట్లో మరో మెగా ఈవెంట్కు వేళైంది. మలేషియా వేదికగా ఈరోజు అండర్-19 T20 ప్రపంచ కప్ ఆరంభం కాబోతోంది. మొత్తం 16 జట్లు 4 గ్రూపులుగా విడిపోయి ఆడుతున్నాయి. సెమీస్లో సాత్విక్ చిరాగ్ జోడీ దూసుకెళ్తోంది. ఈ భారత స్టార్ డబుల్స్ జంట ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్లో అడుగుపెట్టింది. జోకోవిచ్ జోరు ప్రీక్వార్టర్స్లోకి ప్రవేశం. అల్కరాజ్ సబలెంకా కూడా గాయంతో ఒసాకా అవుట్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో 11వ టైటిల్పై కన్నేసిన జోకోవిచ్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. రెండో సెట్ ఆరంభంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పటికీ కోర్టులోనే చికిత్స తీసుకున్న తర్వాత గొప్పగా ఆడిన అతను ప్రీక్వార్టర్స్లో అడుగుపెట్టాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.